ఈరోజు మనం డబల్ పాదంతో పైపింగ్ ఎలా వేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ నట్టు తీసేసి దాన్ని లోపల క్లాత్ పెట్టి చిన్న క్లాత్ తీసుకొని దాన్ని లోపల కొంచెం ఎక్కువ లేకుండా కొంచెం క్లాత్ తీసుకొని పాదం పెట్టేసి స్క్రూ టైట్గా బిగించుకోవాలి. స్క్రూ డ్రైవర్ తీసుకొని టైట్గా బిగించుకోవాలి. సూది మనకు మధ్యలో ఉండే సైడుకు ఒక సైడు మనం ఏ సైడు అలా వేయాలనుకుంటే పైపింగ్ అలవాటు ఉంటే ఆ సైడ్ ఉండేలాగా చూసుకొని సూదిని పెట్టుకొని సూదిని ఉంచుకొని టైట్గా పట్టేసి స్క్రూను టైట్గా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఒకసారి పైపింగ్ ఎలా వస్తుందో సెట్ అవుతుందో లేదో చూసుకొని సెట్ కాకపోతే మళ్ళీ దాన్ని తీసేసి నీట్గా ఒక సైడ్ ఉండేలాగా సూది దింపుకొని కుట్టి చూడాలి. సెట్ అయ్యిందంటే అలాగనే పెట్టుకొని కుట్టుకోవచ్చు పైపింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో ఇంకా డౌట్లు ఉంటే అడగండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్. చూడండి, సింగిల్ పాదంతో పనే లేదు. సింగిల్ పాదం పెట్టి పైపింగ్ వేసేసరికి లేట్ అవుతుంది. ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది.